ఏవైతే ఉన్నాయో ఈ మాత్రమే నేను ఎవ్రీడే కూడా తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఏదైతే మీ కోచ్ గైడెన్స్, మీ కోచ్ ఎవరైతే ఉన్నారో మీ కోచ్ యొక్క గైడెన్స్ తోటి ఈ న్యూట్రిషన్ తీసుకుంటే మీకు కూడా బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఓకే, ఈరోజు టాపిక్ ఎవరు చెప్తారు? ఏం టాపిక్ ఈరోజు? అన్మ్యూట్ ఇవ్వండి ఒక్కరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మాచల్ల శ్రీ ధన్వంతరి న్యూట్రిషన్ సెంటర్ సిద్ధం రాజు నా పేరు. ఓకే సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్ ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ ఎయిర్ స్వెల్లింగ్ కాజెస్ అండ్ మేనేజ్మెంట్. గాలి మింగడానికి గల కారణాలు మరియు దాని నిర్వహణ. సూపర్ సార్, సూపర్ సార్. సార్ క్లాప్స్ ఇవ్వాలి అందరూ కూడా. ఓకే, వాస్తవంగా మనిషి గాలిని మింగుతాడా? గాలి పీల్చాలి కదా, గాలిని దేనికి మింగుతాడు? చాలా మందికి తెలియదు ఇది. గాలిని మింగటం వల్లనే ఈరోజు చాలా సమస్యలు అనేది రావటం జరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం కూడా ఎక్కువ పర్సెంట్ రావడానికి కారణం, స్టార్టింగ్ మనకు ప్రాబ్లం రావడానికి డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా పాడైపోవటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ గాలిని మనం తెలియకుండానే మనం మింగేస్తూ ఉన్నాం. క్రితం రోజుల్లో ఒక 30 years బ్యాక్ ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు జీవనశైలి వేరు. అప్పుడు మనిషి ఎక్కడా కూడా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ లేదంటే ఫాస్ట్ లైఫ్ కానీ అప్పుడు లేదు. ఇప్పుడు అంతా వేగవంతమైన జీవితం, అలాగే ఫుడ్ అనేది చాలా కన్వర్ట్ అయిపోయింది. ఇదంతా కూడా ఈ ప్రాబ్లం రావడానికి ఇలా మనిషి మారటానికి ఇది తోడైంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గాలి దేనికి మింగుతాడు అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఏ సందర్భంలో మనిషి గాలి మింగుతాడు అని చెప్పడానికి కొన్ని సందర్భాలు, అంటే మనిషికి తెలియకుండానే ఈ గాలి అనేది మింగటం జరిగింది. వాస్తవంగా గాలి నేను పీల్చుతున్నాను కదా అనే భ్రమలో ఉంటాడు. పీల్చడం కాదు, గాలిని మింగుతాడు. అన్నవాహికలో గుండా ఆహారం వెళ్ళాలి, వాయునలంలో గుండా గాలి వెళ్ళాలి. బట్ అన్నవాహికలో గుండా గాలి వెళ్తా ఉంది ఈరోజు. ఈ అన్నవాయువులో గుండా గాలి వెళ్ళడం ద్వారా మనిషికి జీర్ణాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. జీర్ణాశయం అనేది ఒక మెయిన్ ఆర్గాన్. దీని నుంచే మన కన్వర్షన్, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ బాడీకి జరగాలి అంటే ఎప్పుడైతే డైజెస్టివ్ హెల్త్ అనేది సక్రమంగా ఉంటుందో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఎలాంటి సప్లిమెంట్ కావచ్చు, ఎలాంటి ఫ్రూట్ కావచ్చు, మనం తీసుకునే షేక్ కావచ్చు, ఇదంతా కూడా మనకి అబ్జార్ప్షన్ జరగాలి, మన బాడీలోకి డిస్ట్రిబ్యూషన్ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లివర్ ఏదైతే ఉందో, మీ జీర్ణాశయం ఏదైతే ఉందో ఇది సక్రమంగా పనిచేయాలి. ఎప్పుడైతే మనం ఈ గాలిని పీల్చకుండా గాలిని మింగుతున్నామో ఈ లివర్ అనేది సక్రమంగా పనిచేయదు, సక్రమంగా అది చేయాల్సిన విధంగా పనిచేయదు. దేనికి అసలు మనిషి గాలి మింగుతున్నాడు, ఏ సందర్భంలో మనిషి గాలి మింగుతున్నాడు అనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అది మీకు హెల్ప్ అయింది. అది ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ మీకుంటే, అలాంటి హ్యాబిట్స్ మీకుంటే మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు హెల్దీగా అవడానికి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? వెళ్దామా? నోట్ చేసుకోండి అందరూ కూడా. ఇది మీకు మీ ఫ్యామిలీకి కూడా అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి వేగంగా ఆహారం తింటా ఉంటాడు. ఫస్ట్ పాయింట్, వేగంగా ఆహారం తింటా ఉంటాడు. అంటే ప్రశాంతంగా మనిషి ఈరోజు ఆహారం తింటున్నాడంటే లేదు. 80% పీపుల్ ఈరోజు అంతా కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, టైమింగ్ షెడ్యూల్ ఖచ్చితంగా లేక ఇలాంటి సందర్భంలో మనిషి వేగంగా తినేస్తూ ఉన్నాడు. ఇంకా నిల్చొని తినేస్తున్నాడు బఫెట్ ఎంతమందికి ఇష్టం? బఫెట్లో తింటాం ఎంతమందికి ఇష్టం? ఒక వెడ్డింగ్కి వెళ్తే ఆ వెడ్డింగ్లో బఫెట్ ఉంటే బాగుండని మనిషి కోరుకుంటా ఉన్నాడు. అవునా కాదా? అవునా? ఈ బఫెట్ తింటమే చాలా పెద్ద తప్పు అని చెప్పి లాస్ట్ ఒక 4 months బ్యాక్ నేను ఒక వెడ్డింగ్కి వెళ్తే నా ఫ్రెండ్ ఒక అతను, మేమిద్దరం వెళ్ళాము వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నేనేమన్నానంటే కూర్చొని తిందాం, అతనేమన్నాడంటే కూర్చొని తిందాం ఆహారం అన్నాడు. దేనికిరా, ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాం, నాకు పని ఉంది అని అన్న. అతను ఏం చెప్పాడంటే, నాకు వేరే అతను చెప్పాడు నించొని తినకూడదు,
కూర్చొని తినాలి అని అన్నాడు. సరే మనకు టైం లేదు అంటే అతను ఏమంటే బఫెట్ అనేది బఫెలో ఫుడ్ అది. అది బఫెలోస్ మాత్రమే నించొని తింటాయి, మనుషులు నించొని తినకూడదు. ఈ నించొని తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయంట. నేను అప్పటి నుంచి నేను కూర్చొని తింటున్నాను, నువ్వు వస్తేరా లేకపోతే నేను వెళ్ళి తినేసేస్తాను అని అన్నాడు. సో ఈ బఫెట్ అనేది మనిషిది కాదు, అది బఫెలోకి అని చెప్పాడు అనమాట. నేను ఆ రోజు నుంచి మాక్సిమం కూర్చొని తినడానికి అలవాటు పడుతున్నాను. మీరు అందరూ కూడా, ఎందుకంటే నించొని తినటం వల్ల ఏం జరిగింది అంటే వేగంగా ఆహారం తీసుకుంటారు. ఎందుకు ఫాస్ట్గా కంప్లీట్ దాని కాన్సెప్టే ఫాస్ట్గా కంప్లీట్ చేసి వెళ్ళటం. ఈ ఫాస్ట్గా కంప్లీట్ చేసి వెళ్ళే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఎయిర్ అనేది అన్నవాహికలోకి వెళ్తుంది. ఇంకా ఎప్పుడు ఈ ఫాస్ట్గా ఆహారం తింటారు అంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్. అంటే మనం 2 లోపు మ్యాక్సిమం మనం లంచ్ కంప్లీట్ చేయాలి. 3 అయింది, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆకలి అనేది, క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే మనిషి ఫాస్ట్గా తినేస్తాడు. ఈ ఫాస్ట్గా తినటం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఎక్కువ అన్నం తినటం వలన అసలు నువ్వు ఎంత తిన్నావు అనేది నీకు కంట్రోల్ కాదు. నీ బ్రెయిన్కి అనేది మెసేజ్ వెళ్ళదు. నీ పొట్ట నిండింది కానీ నీకు ఇంకా తినాలని ఇంకా చూస్తూనే ఉంటావు, అటు ఇటు చూస్తూనే ఉంటావు, ఇంకా తినాలి అని. కారణం ఏంటి అంటే ఈ ఫాస్ట్గా తినటం వలన నీ ఫీల్, నీ బాడీకి సరిపోయిందనే ఫీల్ నీ బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళదు. ఎప్పుడైతే నీ బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళదో నువ్వు ఓవర్గా తినేస్తావు. గాలి మింగుతున్నావా, ఆహారం మింగుతున్నావా అనేది నీకు అర్థం కాదు. అసలు నవిలి తింటున్నావా అనేది కూడా నీకు అర్థం కాదు. దీని గుండా మనిషి ఓవర్ వెయిట్లోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ గాలి మింగటం వల్ల నీ డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. సో ఈ హ్యాబిట్ ఎవరికైతే ఉందో మీరు ఇది కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఈ నిల్చొని తింటాం, ఫాస్ట్గా తింటాం, ఇర్రెగ్యులర్గా మీ ఫుడ్ అనేది ఒక టైం అనేది లేకుండా తింటాం. దీన్ని మీకు ఎవరికైనా ఇలాంటి హ్యాబిట్ ఉంటే దీన్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటర్. మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో ఈ వాటర్ కూడా వేగంగా తాగుతారు. అంటే టక తాగేస్తా ఉంటారు, నించొని తాగుతామంటారు. ఇలాంటి ప్రాబ్లం కూడా మనిషికి తప్పండి. ఇది వాటర్ కూడా చిప్ బై చిప్ తాగాలి. అలాగే మీ లాలాజలంతో కలిసి వాటర్ అనేది జీర్ణాశయంలోకి వెళ్ళాలి. కానీ మీరు ఫాస్ట్గా ఒక వాటర్ బాటిల్ ఎత్తేసి 1 లీటర్ వాటర్ బాటిల్ అలాగే నింపేసేస్తారు. అలా నింపటం వల్ల ఏం జరుగుద్ది అంటే మీకు వాటర్తో పాటుగా ఎయిర్ కూడా మీ పొట్టలోకి వెళ్ళటం జరిగింది. అవునా? ఎవరికి ఉంది అలవాటు? అలా ఎవరైనా తాగుతున్నారా? సో ఇలాంటి హ్యాబిట్ ఉన్నా కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఈ వాటర్ నించొని తాగటం, ఫాస్ట్గా తాగటం కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఫాస్ట్గా చాలా ఎక్కువ మంది చేస్తున్నటువంటి పని, ఎక్కువ మంది అంటే దాదాపు 90% పీపుల్ చేస్తున్నటువంటి ఇంకొక పని ఏంటంటే మొబైల్ మాట్లాడుతూ మనం ఆహారం తీసుకోవటం. మొబైల్ మాట్లాడుతూ లేదంటే ఒక సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకుంటా తింటాం. ఇలాంటివి చేయటం వల్ల మనం ఎప్పుడైతే మనం తినే విషయంలో మొబైల్తో మాట్లాడినప్పుడు మనకు తెలియకుండానే, అంటే మన బ్రెయిన్ అనేది మాట్లాడే విధానంలోనే ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీదే ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఈ క్రమంలో మనకి ఏం జరుగుద్ది అంటే ఈ ఆహారంతో పాటుగా మనం ఎయిర్ కూడా మింగేయడం జరుగుద్ది. ఈ తినేటప్పుడు మొబైల్ మాట్లాడే అలవాటు ఎవరికైతే ఉందో మీరు ఇది కంట్రోల్ చేసుకోండి. చాలాసార్లు సార్ కూడా టాపిక్లో చెప్పారు. ఈ అలవాటు అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో ఈ మొబైల్లో మాట్లాడటం కానీ లేదంటే ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు తినటం కానీ జరిగింది. నా సంఘటన చెప్తున్నాను. నాకు మంచి ఈటింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉండేది. ఎప్పుడు నాకు పెళ్ళైన కొత్త రోజుల్లో మా ఆవిడ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 3 మెంబర్స్ ఉంటారు. మా అత్తగారు, నేను, మా ఆవిడ ఉన్నాం. ఆ రోజు ముగ్గురికి భోజనం ఉండింది. లంచ్ పెట్టింది అనమాట. నాకు లంచ్ పెట్టినప్పుడు నేను కొత్త కదా, వాళ్ళు నన్ను టెస్ట్ చేయడానికి మరి నాకేం తెలియదు. భోజనం నా ప్లేట్లో పెట్టి నాకు మాటలు చెప్తా ఉందన్నమాట. ఈ మాటలు చెప్పే క్రమంలో వాళ్ళు ఏదైతే ఫుడ్ వండారో ఆ ఫుడ్ అంతా అయిపోయింది. నాకు మజ్జిగన్నంలోకి పెరిగేసుకుని తినడానికి భోజనం లేదు, రైస్ లేదు. అప్పుడు నా వైఫ్ చెప్పింది, అన్నం అంతా అయిపోయింది, మొత్తం తినేసావు నువ్వు, అసలు నువ్వు ఎంత తింటావు, నీ స్టామినా ఏందనేది చూడటానికి నేను ఇచ్చేసాను అని చెప్పింది అనమాట. సో అప్పుడు మనకి ఎందుకు అంత తిన్నాము అంటే మన మైండ్ అంతా కూడా ఆవిడ చెప్పే ఈ మాటలు ఏదైతే ఉందో ఆ మాటల మీదనే ఉంది. కానీ తినేదాన్ని నేను ఎంత తీసుకుంటున్నాను అంటే మనిషి కంట్రోల్ లేకుండా తినడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇలా తినటం వల్ల కూడా మనకి డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. సో మనం
మనం ముఖ్యంగా మనం తినాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో మన ఎంటైర్ ఆర్గాన్స్ కి మనం ఇచ్చే న్యూట్రిషన్, ఈ న్యూట్రిషన్ అనేది చాలా పద్ధతిగా తినాలి, చాలా పర్ఫెక్ట్ గా తినాలి. అలా తినకుండా నాకు కుదరదు అని చాలా మంది ఏం చేస్తున్నారంటే స్పీడ్ గా ఈరోజు నాకు అలా కుదరదు ఇలా కుదరదు అని అన్నారు. నీ ఇంధనం ఆహారం, ఈ 3 టైమ్స్ తీసుకునేటటువంటి నీ ఆహారాన్ని నువ్వు సక్రమంగా తీసుకోపోతే నీ శరీరం నీకు సహకరించదు. ఒకరోజు అది బెడ్ మీదకే పరిమితం అవుద్ది. అవునా కదా? ఎంతమంది రైట్ అంటారు? ఇది మనం తీసుకునే ఆహారం కరెక్ట్ గా తీసుకోవాలా లేదా? దురదృష్టం ఏంటి అంటే ఈరోజు చాలా మంది షేక్ తాగమంటే నాకెక్కడ కుదురుద్ది, 5 మీల్స్ ప్లాన్ అంటే నాకెక్కడ కుదురుతుంది, వాటర్ కంటెంట్ సక్రమంగా తీసుకోమంటే నాకు ఎలా సరిపోదు, నాకు టైం సరిపోదు సార్ అంటారు. ఇప్పుడు టైం సరిపోదు. ఇప్పుడు ఏదైతే మీరు సరిపోదు అనుకుంటున్న టైం అంతా కూడా మనం ఎక్కడ గడపాల్సి వస్తుందంటే హాస్పిటల్ బెడ్ మీద గడపాల్సి వస్తుంది. కావాలంటే ఎవరైనా సరే దీన్ని నోట్ చేసుకోండి. నాకు కుదరదు అనే టైం ఏదైతే ఉందో, నాకు కుదరట్లేదు, నా శరీరానికి మంచి ఆహారం ఇవ్వటానికి, నా శరీరానికి మంచి హ్యాబిట్స్ ఇవ్వటానికి నాకు కుదరదు అని అనుకుంటున్నారో మీరంతా కూడా ఇప్పుడు ఏదైతే కుదరకుండా టయాన్ని ఖర్చు చేసుకుంటున్నారో, ఆదాయానికి కావచ్చు లేకపోతే ఇంక దేనికైనా కావచ్చు, అదంతా కూడా మనం ఎక్కడ ఖర్చు చేస్తాము అంటే లాస్ట్ డేస్ అంతా కూడా హాస్పిటల్లో ఖర్చు చేస్తూ ఉంటాం. 100 సంవత్సరాలు దేవుడు బతకమని ఈ భూమి మీదకి మనకు పంపించాడు. కానీ ఈరోజు 60 ఇయర్సే నా లైఫ్ టైం అని చెప్పి చాలా మంది పీపుల్ ఫీల్ అయిపోతా ఉన్నారు. 60 సంవత్సరాలే నేను బతికేది, అది అంతకన్నా బతకను అనేది లేదు. 100 సంవత్సరాలు 100% బతకొచ్చు. ఎప్పుడు బతుకుతారు అంటే సుఖీభవ కమ్యూనిటీలో ఉండి, ఈ సుఖీభవ కమ్యూనిటీలో ఏదైతే చెప్తారో అది 100% చేస్తే మీరు ఖచ్చితంగా బతుకుతారు. 100 ఇయర్స్ గ్యారెంటీగా బతుకుతారు. కావాలి అంటే మీ కోచ్ని అడగండి, మీ బిఎంఐ ఏజ్ ఎంత ఉంది, మీ ఏజ్ ఎంత ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు మీ బిఎంఐ ఏజ్? బాడీ ఏజ్ ఎంతమంది తెలుసు? బాడీ ఏజ్ ఎంతమంది తెలుసు? ఓకే, మీ బాడీ ఏజ్ మీ కోచ్ని అడగండి. మీ క్రోనిలాజికల్ ఏజ్, మీ అమ్మా నాన్న మీకు ఒక వయసు చెప్పారు, మీది కాదు, వాళ్ళు చెప్తే తెలుసు మనకి. నాకు 47 ఇయర్స్, నా 47 ఇయర్స్ ఎవరంటే మా ఫాదర్ అండ్ మదర్ చెప్పారు, నీ 47 ఇయర్స్ పలానప్పుడు నువ్వు పుట్టావని. మనం ఏమనుకుంటామంటే దీని ప్రకారంగా నా ఆయువు అనేది ఉంటుంది అనుకుంటాను. ఇది కాదండి, నా బాడీ, నా బిఎంఐ ఏజ్ని బట్టి నా ఆయువు ఉంటుంది. నా 47 ఇయర్స్కి నా బాడీ ఏజ్ ఉంటే నా 100 ఇయర్స్ 100% నేను కంప్లీట్ చేస్తా. అలా కాకుండా నా బాడీ ఏజ్, నేను ఎప్పుడైతే సుఖీభవ కమ్యూనిటీకి వచ్చానో నా బాడీ ఏజ్ అనేది 67 ఇయర్స్ ఉండేది. అప్పుడు ఇంకొక 33 ఇయర్స్కి నాది ఎండ్ ఆఫ్ ద లైఫ్. సార్ ఇది వేరే టాపిక్, ఇది సార్ చాలాసార్లు చెప్పారు, ఇది మీ కోచ్ని అడగండి. నెక్స్ట్ పాయింట్, ఎప్పుడు కూడా చాలా మంది చూయింగ్ గమ్ అంటే బబుల్ గమ్స్ కానీ లేదంటే ఈ ఒక్క పులుకులు కానీ నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు. ఇది చాలా చాలా తప్పు. ఎప్పుడు నవ్వులుతూ ఉంటారు. ఈ నవ్వటం వల్ల కూడా మీకు తెలియకుండానే మీ బాడీలోకి గాలి అనేది వెళ్ళటం జరిగింది. అవునా? సో ఈ నమిలే విధానాన్ని కూడా మీరు ఎప్పుడూ నమలకూడదు. పదే పదే నవ్వులుతూ ఉంటారు. ఇది కొంతమంది ఏమంటారంటే ఇది మన ఫేస్ అనేది గ్లామర్ గా కనిపించడం కోసం ఫేస్ ఎక్సర్సైజ్ అంటారు. దానికి పర్టికులర్ టైం ఉంటుంది. అలా కాదు, ఇక కంటిన్యూషన్ గా నవ్వులుతానే ఉంటారు. అది అనేది చాలా బ్యాడ్. సో దీన్ని ఈ పదే నవ్వులే విధానాన్ని కూడా మీరు మార్చుకోవాలి. ఈ చూయింగ్ గమ్ అలాగే ఒక్క పలుకులు ఇలాంటి ఏదైనా సరే మీరు నవ్వేటప్పుడు దాన్ని ఆ హ్యాబిట్ ని కూడా మీరు మానుకోవాలి. తర్వాత పాయింట్ వచ్చేసి స్ట్రా వాడుతూ ఉంటారు చాలా మంది. లైక్ ఏదైనా జ్యూస్ తాగుతున్నా కూడా, డ్రింక్స్ తాగుతున్నా కూడా, ఇంకా ఏదైతే మన కొబ్బరి నీళ్ళు తాగుతున్నా కూడా స్ట్రాలు వాడుతూ ఉంటారు. ఈ స్ట్రా అనేది చాలా డేంజర్. మామూలుగా కూడా స్ట్రా అనేది అది చాలా పూర్ ప్లాస్టిక్ తోటి తయారు చేస్తారు. అది వేరే సబ్జెక్ట్, సార్ చాలా సార్లు చెప్పారు, అది వాడకూడదు. ప్లస్ ఇది ఎప్పుడైతే మనం అలా స్ట్రాతో తాగుతూ ఉంటామో, ఈ స్ట్రాతో తాగటం వలన కూడా మనం ఎయిర్ అనేది, మనం ఏదైతే లిక్విడ్ తీసుకుంటున్నామో ఆ లిక్విడ్తో పాటు ఎయిర్ కూడా మన పొట్టలోకి వెళ్ళటం జరిగింది. అవునా? అర్థమవుతుందా నేను చెప్పేది క్లియర్గా? వెంకట్రావు గారు నా వాయిస్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మనం ఈ ఎయిర్ అనేది మనం ఇలా తీసుకోవటం వలన స్ట్రా ద్వారా మన డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా కంప్లీట్గా పాడైపోవడానికి అవకాశం ఉంది. చాలా మంది ఈరోజు డైజెస్టివ్ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. తప్పు. అది ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ తర్వాత పాయింట్ వచ్చేసి ఆందోళనతో తింటారు. ఆందోళనతో తింటారు అనమాట. అంటే యాంగ్జైటీ, ఏదో ఒక యాంగ్జైటీ తోటి ఆహారం తింటూ ఉంటారు. లైక్ ఒక్కొక్కరు
టైం అయిపోతా ఉంది, నాకు టైం అయిపోతా ఉంది, నేను బస్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలి, లేదంటే నా ఆఫీస్ టైం అయిపోయింది, లేదంటే ఇంకా నాకు వర్క్ టైం అయిపోయింది అని చెప్పి ఇలాగా తినేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా మనం ఇది అయిపోతా ఉంటాం. లేదు నా వైఫ్కి నేను ఏదో ఒకటి చెప్పాను, పలానా ఫుడ్ నాకు ఈరోజు రెడీ చెయ్యి, దాన్ని ఫాస్ట్గా నేను తినేయాలనే యాంగ్జైటీలో కూడా మనకు తెలియకుండానే ఫాస్ట్గా ఆహారం తింటాము. ఈ ఫాస్ట్గా ఆహారం తినటం వలన కూడా మనకి ఈ గాలి అనేది మనం మింగటం జరిగింది. అవునా? ఓవర్ యాంగ్జైటీలో కూడా మనం ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి గాలి మింగే ప్రమాదం ఉంది. సో ఇది కూడా మీరు మానుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్మోకింగ్ హ్యాబిట్స్. సుఖీభావాలు ఎవరికి కూడా లేవనుకుంటున్నాను. సుఖీభావకి ఎవరైతే వచ్చారో మీ అందరికి కూడా ఎవరు లేదనుకుంటున్నాను స్మోకింగ్ హ్యాబిట్స్. వాస్తవంగా నాకు కూడా సుఖీభావకి రాకముందులో స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు కంప్లీట్గా. నిజంగా ఇలాంటి కమ్యూనిటీలు రావడం నిజంగా కూడా దేవుడి దయ. సో ఈ స్మోకింగ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వీళ్ళు కూడా గాలి అనేది మింగటం అనేది జరిగింది. స్మోక్ చేసేటప్పుడు మనం పీలుస్తాం కదా, ఇదంతా కూడా ఇదే. ఈ ఎయిర్ అంతా పొట్టలోకి వెళ్ళటం వలన కూడా మన జీర్ణాశయానికి సంబంధించినటువంటి డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా ఖరాబ్ అయిపోవటానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ మందిలో ఉన్నటువంటి సమస్య, నోటితోటి నిద్రపోయేటప్పుడు గాలి పీలుస్తూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు మనం గాలి పీల్చాల్సింది ముక్కుతో పీల్చాలి, బట్ దేనికి పీలుస్తారంటే గాలితో, నోటితో పీలుస్తూ ఉంటారు. ఇది ఎవరు పీలుస్తారంటే ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, లేదు లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి, సైనస్ ప్రాబ్లం ఉంటుంది చాలా వాళ్ళకి. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ లెవెల్ తక్కువగా ఉంటుందో, వీళ్ళకి కొంచెం ఫ్యాన్ గాలి తగిలినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే గాలి పీల్చలేరు, ముక్కులతో పీల్చలేరు. కొంచెం ఏసీలోకి వెళ్ళినా, ఏదైనా రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ నోట్లో నుంచి ఏసీ హాల్లో కూర్చున్నా కూడా నోట్లో నుంచి గాలి పీలుస్తూ ఉంటారు. గమనించండి ఎప్పుడైనా. ఇలాంటిది కూడా చాలా తప్పు. ఇలా నిద్రలో ఉన్నప్పుడు గాలి పీల్చడం వలన కూడా మనిషి ఒబిసిటీలోకి వెళ్ళిపోతాడు. అలాగే డైజెస్టివ్ హెల్త్ ఏదైతే ఉందో, మనం నైట్ ఆహారం తీసుకొని పడుకుంటాము. ఆహారం తీసుకొని పడుకున్నప్పుడు మనకేం జరిగిద్ది, అది జీర్ణాశయంలో మొత్తం కూడా డైజెస్టివ్ కావాలి. డైజెస్టివ్ కావాల్సింది మనం ఎయిర్ పంపించాం లోపలికి, అది ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది. ఈ బెలూన్ లాగా ఉబ్బిపోయినప్పుడు ఏమైందంటే ఆహారం అంతా కూడా పులిసిపోద్ది అనమాట. పులిసిపోయినప్పుడు ఫంగస్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి లోపల తాండవిస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన జీర్ణాశయంలోకి వెళ్తుందో, జీర్ణాశయం అంతా కూడా ఖరాబ్ అయిపోయి మీరు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఇన్ టైంలో అది డైజెస్టివ్ కాక డైజెస్టివ్ సమస్యలు అనేది చాలా, అంటే లైక్ మంట రావచ్చు, ఇంకా రకరకాల చెప్తాను దాని గురించి కూడా నేను. ఇది ఎవరికైతే ఉందో, నిద్రలో గాలి పీల్చే అలవాటు ఎవరైతే ఉందో, మీరు ఫాస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇమ్యూనిటీ లెవెల్ ఒకసారి మీ కోచ్తో మాట్లాడండి. మీ ఇమ్యూనిటీ గురించి, మీకు ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో కూడా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే మీ ఓవర్ వెయిట్ ఏదైతే ఉందో, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఈ గాలి అనేది ఎక్కువగా పీల్చడం జరిగింది. ఈ గాలిని కూడా మీరు పీల్చకూడదు. మీ ఓవర్ వెయిట్ తగ్గించుకుంటే ఆ హ్యాబిట్, మీకు ఆ నిద్రలో గాలి పీల్చేది కూడా మీకు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చాలా మంది చేస్తున్నటువంటి మన కమ్యూనిటీలో కూడా చాలా మంది, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది టమ్లర్తో షేక్ తాగుతూ ఉంటారు, రైట్? టమ్లర్తో షేక్ తాగేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా తాగి బుగ్గలు ఇలా ఉప్పిస్తాం. మనం టమ్లర్తో షేక్ తాగేటప్పుడు జస్ట్ ఒక చిప్ సప్పరించాలి. అలా కాకుండా ఏం చేస్తామంటే ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఉబ్బిస్తాం. ఇలా ఉబ్బించినప్పుడు అదేంటిది, ముక్కుల్లో నుంచి వచ్చినటువంటి ఎయిర్ నోట్లోకి తెచ్చుకుంటాము, నోట్లో నుంచి పొట్టలోకి మింగేస్తాం. చాలా మంది, ఇప్పుడు నా డౌన్ లైన్ ఒక అతను ఇప్పుడు కోచ్ అయ్యాళ్ళే, అతను నేను చాలా రోజుల క్రితం వచ్చినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను టమ్లర్తో షేక్ తాగుతున్నానన్నా నాకు వెయిట్ లాస్ కావట్లేదు ఏంది అని అనుకున్నప్పుడు, అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, సార్ని అడిగితే ఇదే చెప్పారు. అతను తెలియకుండానే ఎయిర్ మింగుతూ ఉంటాడండి. ఇలాగా దీన్ని కంట్రోల్ చేసుకోమను. టమ్లర్ షేక్ కాదు, క్లబ్కి వచ్చి షేక్ తాగమను, మనం ఇచ్చే షేక్ తాగమను. చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాడు. అతను వెయిట్ లాస్ కాకపోవడానికి కారణం ఏంటంటే అతను ఇంటికాడ టమ్లర్తో షేక్ తాగుతూ ఉన్నాడు. టమ్లర్తో షేక్ తాగేటప్పుడు జనరల్గా
ఈ బుగ్గలన్నీ కూడా ఉబ్బిచ్చి తాగే అలవాటు ఉందండి అంటే ఎస్ నాకు అలాగే అలవాటు ఉందని చెప్పారు. చెప్పినప్పుడు అతను ఎప్పుడైతే ఆ హ్యాబిట్ అతను తీసేసుకున్నాడో హ్యాపీగా మంచి వెయిట్ లాస్ అయ్యాడు. ఇలా మన కమ్యూనిటీలో మంచి వెల్నెస్ కోచ్గా కూడా మారాడనమాట. సో ఈ హ్యాబిట్ ఎవరికైనా ఉంటే మీరు దీన్ని కంట్రోల్ చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? క్లియర్గా ఉందా శ్రీరామ్ సార్ నా వాయిస్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వాటర్, చాలా మంది ఇందాక చెప్పాను వాటర్ వేగంగా తాగుతారండి. వాటర్ వేగంగా అంటే నించొని తాగటం కూడా చాలా తప్పు. నించొని ఆహారం తీసుకోవడం ఎలా తప్పు, నించొని వాటర్ తీసుకోవటం కూడా అది కూడా చాలా పెద్ద తప్పు. సో ఈ వాటర్ నించొని కూడా మనం ఎప్పుడు కూడా నించొని మనం వాటర్ తాగకూడదు. వాటర్ ఎప్పుడు కూడా మనం కూర్చొని కనీసం అంటే ఒక గోడకైనా ఆనుకొని తాగమంటారు వాటర్ పెద్దవాళ్ళు, అవునా? మనం నిల్చొని తాగే పరిస్థితి వస్తే కనీసం ఒక గోడకైనా అలా సపోర్ట్ తీసుకొని తాగంటారా, లేదు అలా నిల్చొని తాగకూడదు. లేదు చాలా మందికి ఇంకొక హ్యాబిట్ అంటే ఎత్తుపట్టుకొని తాగటం అనేది చాలా మంచి హ్యాబిట్ అంటారు, బట్ అది మన అనారోగ్యానికి కారణం కూడా. ఇలా పైకి ఎత్తుకొని తాగేటప్పుడు అది చూడటానికి ఏంటంటే ఎంగిలైద్ది, వేరే గ్లాస్ ఎప్పుడన్నా సరే ఓకే, ఎవరన్నా ఇంటికి వెళ్ళామో అప్పుడు తాగొచ్చు. కానీ మన ఇంట్లో తాగేటప్పుడు మనం ఇలానే తాగాలి. అది కూడా వాటర్ మీకు ఎంత దాహమైనా కూడా చిప్పు బై చిప్పు తాగాలి. అంతేగాని ఒకేసారి గటగట తాగేసే అలవాటు ఉంటే మీకు తెలియకుండానే మీ ఎయిర్ అని, మనం ఏదైతే ఎయిర్ ఉందో ఎయిర్ అంతా పొట్టలోకి వెళ్ళిపోద్ది. ఏం జరిగిద్ది పొట్టలోకి వెళ్ళినప్పుడు, ఎయిర్ పొట్టలోకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుద్దో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఇంతవరకు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అంటే చిన్న సమస్యలు అయ్యి మనకు తెలియకుండా జరిగేటటువంటి సమస్యలు, మనకు తెలియకుండా చేసే హ్యాబిట్స్ ఇది జబ్బు అంటే 100% జబ్బే. చాలా జబ్బులకి ఇదే కారణం అయింది. ఎందుకు చాలా జబ్బులకి ఇదే కారణం అయింది అంటే ఏదైతే ఇలాంటి హ్యాబిట్ మనకు ఉండటం వలన ఈ ఎయిర్ అనేది మన పొట్టలోకి వెళ్ళటం వలన మన డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా ఖరాబ్ అయిపోద్ది. డైజెస్టివ్ హెల్త్ ఖరాబ్ అయిపోయినప్పుడు మన న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, ఈవెన్ మనకి అనారోగ్యం వచ్చినా కూడా అనారోగ్యానికి మనం ఏదో ఒక మెడిసిన్ తీసుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అంటే ఒకే ఒక మాట చెప్తాను, గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ మింగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది మింగుతున్నారు? లైక్ రెబిప్రజోల్, లేదంటే ఓంప్రజోల్, ర్యాంటిడిన్ టాబ్లెట్, జింటాక్ కానీ ర్యాంటాక్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఎవరైనా మన కమ్యూనిటీలో? ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ టాబ్లెట్ ఈ రోజు నేను వేసుకుంటే రేపు వేసుకోకూడదు, లేదా ఒక 1 వీక్ తర్వాత టాబ్లెట్ మళ్ళీ వేసుకోకూడదు. దేనికి వేసుకోకూడదు? ఆ డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ తగ్గిపోవడం కోసం నేను ఆ టాబ్లెట్ వేసుకోవాలి. ఒక కోర్సు, ఒక 15 డేస్ లేదా 1 వీక్ 10 డేస్ డాక్టర్ గారు చెప్పారు, ఒక షీట్ తెచ్చుకున్నాము, ఆ షీట్ మింగేసాము, అది అయిపోవాలి. కానీ లైఫ్ లాంగ్ వాడుతున్నాం అంటే కారణం ఏంది? నీ హ్యాబిట్ నువ్వు మార్చుకోవట్లా. ఆ జబ్బుకి కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని నువ్వు మానేయట్లేదు. ఓకే, 1 మినిట్, సార్ వస్తారు. కట్ అయినట్టుంది. ఓకే, ఎంతమంది అర్థమైంది? ఇప్పటి వరకు టాపిక్ అర్థమైంది అన్న వాళ్ళు రైజ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. సో నాకు టాపిక్ అర్థమవుతుంది మేడం. ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా సార్ వాళ్ళు. సో చాలా బాగా చెప్తున్నారు టాపిక్. ఫస్ట్ టైం నేను వింటున్నా. ఎంతమంది ఫస్ట్ టైం వింటున్నారు ఇది? ఖాళీ ఫాలో చేయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఈ కారణాన్ని మనం గ్రహించి సార్ నా వాయిస్ ఓకేనా సుజన్ గారు? ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మనం ఈ కారణాన్ని గ్రహించకుండా ఈ టాబ్లెట్స్ మనం వాడుతున్నామండి, కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ చిన్న అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల మన న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కానీ, మీరు తీసుకున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ అబ్జార్ప్షన్ కానీ మన లివర్లోనే జరగాలి.
లివర్ నుంచే డిస్ట్రిబ్యూట్ కావాలి. ఏదైతే పాయింట్స్కి మీరు ఒక యాంటీబయోటిక్ తీసుకుంటారు, లేదంటే ఇంక ఏదైనా కావచ్చు, ఏ ఆహారమైనా కావచ్చు, చాలా మందికి ఇది పనిచేయదు అనమాట. పనిచేయకపోవడానికి కారణం ఏంటి అంటే నీ డైజెస్టివ్ హెల్త్ ఏదైతే ఉందో ఇది సక్రమంగా లేదు అని అర్థం. దీన్ని మీరు గ్రహించాలి ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అలాగే ఈ హ్యాబిట్స్ మీరు మార్చుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి హ్యాబిట్ ఉండటం వలన, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇలాంటి హ్యాబిట్ మీకు ఉండటం వలన అసలు ఏం జరుగుతుంది, అసలు జీర్ణాశయంలో అసలు ఏం జరిగిద్ది అనే దానికి నేను మీకు చెప్తాను. అది చెప్పటం వలన ఒక చిన్న వీడియో అనేది నేను సుజన్ గారికి షేర్ చేస్తాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైంది ఏం తప్పు చేస్తున్నారు అనేది. సార్, మీకు ఒక వీడియో షేర్ చేశాను సుజన్ గారు, అది ఒకసారి ప్లే చేయండి. సార్, వచ్చిందా సార్? ఓకే, వీడియో ప్లే కావాలంటుంది. ఓకే, సరే సార్, నో ప్రాబ్లం. ఏదైతే ఇలా మనం ఈ హ్యాబిట్స్ని మనం ఇలాగ కంటిన్యూ చేస్తే మన లివర్లో ఎలాంటి కంప్లైంట్ వస్తుంది అంటే, ఫస్ట్ సార్ చెప్తా ఉంటారు ఐబిఎస్. ఎంతమందికి ఐడియా ఉంది ఐబిఎస్ అనేది? ఈ ఐబిఎస్ అనేది చాలా మందికి ఇప్పుడు ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. చాలా ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఐబిఎస్ ప్రాబ్లం అనేది ఉంది. ఈ ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది ప్రాణాంతకం అంటే 100% ప్రాణాంతకం కాదు, బట్ ప్రాణాంతకమయ్యే జబ్బులకి ఇది కారణమైంది. తెలుసా మీకు? ప్రాణాంతకమైన జబ్బులు రావడానికి జీర్ణాశయం నుంచి ప్రాణాంతకం కాదు, జీర్ణాశయం జబ్బులు ఇవి కూడా ప్రాణాంతకమైనటువంటి జబ్బులు కాదు. కానీ ప్రాణాంతకమయ్యే జబ్బులకి కారణం ఏమైంది అంటే మీ డైజెస్టివ్ హెల్తే కారణమైంది. ఈ డైజెస్టివ్ హెల్త్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయమో, అంటే ఇది ఏమైంది అంటే డైజెస్టివ్ హెల్త్, ఒక కడుపులో అరగలేదు, మనం తిన్నటువంటి ఆహారం అరగలేదు, ఏదో ఒక నాటు వైద్యం లేదంటే ఒక యూనింజైన్ టాబ్లెట్ లేదంటే అరుగుదలకు సంబంధించినటువంటి టాబ్లెట్ ఏదో ఒకటి మనం వేసుకుంటాము. అది వేసుకోవటం వల్ల ఏం జరిగింది అంటే ప్రజెంట్ అప్పటికప్పుడు అది ఆ సిమ్టమ్ అనేది తొక్కిపెట్టింది. అవునా? అప్పటికప్పుడు తొక్కిపెట్టింది. కానీ ఏదైతే దాని గుండా క్రియేట్ అవుతుందో ప్రాబ్లం లోపల వేరే ఆర్గన్ డ్యామేజ్ అవుతుంటుంది. ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఈ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది సక్రమంగా మన బాడీకి అందనప్పుడు అక్కడ ఆ ఆర్గాన్ డెఫిషియన్సీ, దానికి సంబంధించినటువంటి పోషకాలు, దానికి కావాల్సినటువంటి పోషకాలు ఎప్పుడైతే అందవో, దీని గుండా చాలా మంది ఇలా మన ఆహారం అందక మన సెల్స్ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ పెద్ద పేగు క్యాన్సర్ ఈరోజు దేశవ్యాప్తంగా తాండవేస్తూ ఉంది, దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తాండవేస్తూ ఉంది. పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ డైజెస్టివ్ హెల్తే. దీన్ని నెగ్లెక్ట్ చేస్తాము. ఒక్కటే గమనించాలి, దీర్ఘకాలిక వ్యాధి ఏది కూడా ప్లే చేయమంటారా? చేయండి సార్, ప్లే చేయండి. ఏంటి మామా, భోజనం చేయగానే పొట్ట బెలూన్లా ఉబ్బిపోయి జీన్స్ బటన్ కూడా పడట్లేదా? ఏదో బిర్యానీ ఎక్కువ కుమ్మేశాననుకుంటున్నావా? కాదు మామా, నువ్వు మింగింది అన్నం కాదు, గాలి. అవును,
మీరు ఆకలి మీద ప్లేట్ చూడగానే నమలకుండా రాకెట్ లాగా గబగబా తినేస్తారు. దీన్నే సైన్స్లో ఏరోఫేజియా అంటారు. అంటే అన్నం కలిపి తినేటప్పుడు ఆహారంతో పాటు కిలోల కొద్దీ గాలిని కూడా మీ కడుపులోకి పంపిస్తున్నారన్నమాట. ఆ గాలి బయటికి రాలేక లోపల ఆగిపోయి మీ పేగుల్ని టైర్ లాగా ఉబ్బించేస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ గాలి వల్ల మీరు తిన్న ఫుడ్ అరగటానికి కావలసిన యాసిడ్స్ అందవు. అప్పుడు ఆ ఆహారం అరగక లోపలే ఉండిపోయి కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయిన ఫుడ్ మీద బ్యాక్టీరియా ఒక జాతర చేసి విపరీతమైన గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీ పొట్ట ఒక గ్యాస్ ఫ్యాక్టరీలా మారిపోతుంది. ఆ ప్రెజర్ పైకి తన్ని ఆయాసం, గుండెలో మంట వస్తాయి. దీనికి తోడు తినేటప్పుడు నీళ్లు గటగటా తాగటం కూడా ఒక కారణం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, సారీ. ఇది మనం తెలియకుండా చేస్తూ ఉంటాం. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇది తెలిసి మనకు అంటే రోజువారీ జీవితంలో ఈ వేగవంతమైనటువంటి జీవితం మనిషికి ఏదైతే ఉందో ఈ ఫాస్ట్ జీవితాన్ని దీనికి మనం ఇలా చేస్తాం అనమాట. ఇలా చేయటం వలన ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూసారో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది జరగటం వలన మన పొట్టలో ఏం ప్రాబ్లం క్రియేట్ అయింది అంటే ఫస్ట్ బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా ఫాస్ట్గా ఫామ్ అయిపోయింది. బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఎందుకు ఫామ్ అయింది అంటే మన ఆహారం ఏదైతే ఉందో మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైనా కావచ్చు అది ఇన్ టైంలో అరగకపోవటానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మనం మింగినటువంటి గాలి. ఈ గాలి మింగటం వల్ల పొట్ట ఉబ్బినందువలన మీకు ఇన్ టైంలో డైజెస్ట్ అనేది జరగదు. ఇన్ టైంలో డైజెషన్ జరిగినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా విపరీతంగా ఫామ్ అయిపోయి అక్కడ మనకి ఈ మంటలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవునా? ఎవరికైనా ఉందా ఇలాంటి ప్రాబ్లం? ఇది ఎప్పుడైతే ఇలా ఉందో మనం ఏం చేస్తామంటే టాబ్లెట్కి వెళ్తాం. ఆ టాబ్లెట్ వేసుకోవటం వలన అక్కడ కుళ్ళిపోయినటువంటి ఆహారం, పొట్టలో కుళ్ళిపోయినటువంటి ఆహారం మళ్ళీ మంచి ఆహారంగా మారదు. దాన్ని కాసేపటికి బయటికి పంపిస్తుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని అదేమీ చంపదు. చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ప్రిస్క్రిప్షన్. చాలా మంది చేస్తున్న తప్పు. మీరు అందరూ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను. చాలా మంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాంటీబయోటిక్స్ రాసిస్తూ ఉన్నారు ప్రిస్క్రిప్షన్లో. యాంటీబయోటిక్స్ టాబ్లెట్లు వాడుతున్నారు. లైక్ ఇది అమోక్సిసిలిన్, ఇంకా ఏ రకరకాలటువంటి యాంటీబయోటిక్స్ రాసిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, యాంటీబయోటిక్ ఏం చేస్తుంది? యాంటీబయోటిక్ టాబ్లెట్ వెళ్ళి ఏం చేస్తుంది? ఈ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అది మన పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని దానికి యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ ఇచ్చేది ఏంటంటే బ్యాక్టీరియాని చంపడానికి టాబ్లెట్ అనేది వేసుకుంటాం. టాబ్లెట్ ఆర్ క్యాప్సిల్. ఇది వేసుకోవటం వల్ల ఏమైంది అంటే మన లివర్లో ఉన్నటువంటి, మన పేగుల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతా ఉంది. మీరు కావాలంటే చూడండి, చాలా మందికి హై యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు డాక్టర్ గారు మళ్ళీ మనకి ఏమిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైతే ఉందో గుడ్ బ్యాక్టీరియా క్యాప్సిల్స్ వచ్చినాయి, గుడ్ బ్యాక్టీరియా పౌడర్ కూడా ఇస్తున్నారు. తప్పు. మన హ్యాబిట్స్ మనం ఏదైతే మానుకుంటామో మన హ్యాబిట్స్, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది. ఈ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్గా తీసుకోవటం వలన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా మొత్తం నాశనం అయిపోద్ది. బ్యాడ్ బ్యాక్టీరియా విలయతాండం చేస్తూ ఉంటుంది. మన డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా కంప్లీట్గా ఖరాబ్ అయిపోద్ది. దీని గుండా మన అవయవాలకు అందాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అందదు. ఆ అవయవాల డెఫిషియన్సీ వస్తుంది. గుండెకి వెళ్ళాల్సినటువంటి ఆహారం గుండెకి వెళ్ళదు. తర్వాత కిడ్నీకి వెళ్ళాల్సినటువంటి ఆహారం కిడ్నీకి వెళ్ళదు. బ్రెయిన్కి వెళ్ళాల్సినటువంటి ఆహారం బ్రెయిన్కి వెళ్ళదు. ఇలా ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీకి జరగదో అప్పుడు ఒక్కొక్క అవయవం, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అవయవం వీక్గా ఉంటుందండి. అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉండవు. ఎప్పుడైతే ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి పెద్ద పేగు క్యాన్సర్ రావచ్చు, ఇంకొంతమందికి కిడ్నీ సమస్య రావచ్చు, ఇంకొంతమందికి బ్రెయిన్ కంప్లైంట్ రావచ్చు, ఇంకొంతమందికి గుండె కంప్లైంట్ రావచ్చు. టోటల్గా ఏం జరిగింది అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్క అవయవంలో డెఫిషియన్సీ ఉంటుంది. ఏదైతే వీక్గా ఉందో ఆ అవయవం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా జబ్బు రావడానికి కారణం చూపిస్తుంది అనమాట. సో
ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, దీన్ని అంతా కూడా మార్చుకోవాలి. అయితే ఇలాంటి ప్రాబ్లం మీకు ఎవరికైనా ఉందా? ఇలాంటి ప్రాబ్లం మీకు ఉంటే ఏం చేస్తే ఈ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఏం చేయాలి అనేది నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాబ్లం నుంచి మనం ముందుకు రావాలంటే ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి. ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి. వెయిట్ ఎప్పుడైతే మన కంట్రోల్లోకి వస్తుందో, మన ఐడియల్ వెయిట్లోకి మనకు వస్తామో, మనకి అనవసరమైనటువంటి తిండి జోలికి మన మైండ్ సెట్ వెళ్ళదు. ఎందుకంటే ఓవర్ వెయిట్ నీ బాడీలో లేనప్పుడు ఓవర్గా క్యాలరీస్ కూడా నీ బాడీ అడగదు. నీ బాడీ ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు నీకు మంచి ఆహారం అనేది, నీకు మంచిగా నీకు ఎంత అయితే కావాలో అంతే ఆహారం నీ బాడీ అనేది నిన్ను అడగడం జరిగింది, అంతే క్యాలరీ నువ్వు తీసుకుంటావు. ఫాస్ట్గా నీ బరువు తగ్గకపోతే ఇంకొకటి ఏం జరిగింది అంటే, మనకి ఎప్పుడైతే ఈ పొట్ట ఉబ్బరం ఇదంతా రావడానికి కారణం ఏంటంటే, నీకు కావాల్సినటువంటి ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తిన్నప్పుడు నువ్వు నోటితోటి గాలి పిలుస్తావు, ఇంకా ఏదేదో చేస్తూ ఉంటావు. దీని గుండా కూడా నీకు ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. సో మీరు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి. తర్వాత ఈ ప్రాబ్లం ఆల్రెడీ చాలా మందికి ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ మన దగ్గర ఒక బెస్ట్ సప్లిమెంట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో ఫామ్ అయిపోయిందో, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు దానికి యాంటీగా కావాల్సింది మెడిసిన్ కాదు. ఇప్పుడు ఒక చెడ్డ వ్యక్తి ఉన్నప్పుడు ఆ చెడ్డ వ్యక్తిని పారద్రోలాలంటే ఒక మంచి వ్యక్తి రావాలి, అక్కడ మంచి సమూహం అనేది చేరాలి. ఈ మంచి సమూహం ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో చెడ్డ వ్యక్తులు బయటికి వెళ్ళిపోతారు. 10 మంది చెడ్డ వ్యక్తులు ఉన్నప్పుడు 20 మంది మంచి వ్యక్తులు కనుక ఉంటే, ఈ 20 మంది మంచి వ్యక్తులు ఉన్నప్పుడు 10 మంది మంచి వ్యక్తులు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు అలానే మన బాడీలో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయిందో ఏరోఫేజ్ చేయకుండా ఈ గాలి మింగడం వలన, ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని తరిమి కొట్టాలంటే మనకడ గుడ్ బ్యాక్టీరియాని మనం ఇవ్వాలి. నిజంగా చాలా గ్రేట్ సప్లిమెంట్ ఇది మన కంపెనీ మనకి ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ కూడా మనకు క్లాప్స్ ఇవ్వాలి. సో ఇది ఈ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా మనం పొట్టలోకి ఎప్పుడైతే ఇస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం వెళ్ళి మనం ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి 100% సపోర్ట్ అయింది. సార్ మనకి వీడియో చూపిస్తారా? సో గమనించండి, మీ కోచ్ తోటి మాట్లాడి ఈ గుడ్ బ్యాక్టీరియా సప్లిమెంట్ ఏదైతే ఉందో, ఈ గుడ్ బ్యాక్టీరియా సప్లిమెంట్ మీరు ఈ రోజే తీసుకొని మీరు స్టార్ట్ చేసి చూడండి. కోచ్ గైడెన్స్తో మీకు బెస్ట్ రిజల్ట్. ఈ ఏరోఫేజియా ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలన్నీ కూడా మీకు పోవడానికి హెల్ప్ అయింది. మీ డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా చాలా హ్యాపీగా, మీరు తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా మీ బాడీకి సక్రమంగా ఏ అవయవానికి ఏది వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా మన గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనకి పొట్టలో ఉంటుందో మనకి సక్రమంగా జరుగుద్ది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇది గమనించి కనుక మీరు కనుక చేస్తే, చాలామంది ఈరోజు వెయిట్ లాస్ అవ్వట్లేదు. నేను 2 months అయింది సార్, నా వెయిట్ స్టక్ అయింది అంటారు. కారణం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం మీలో ఉంది. ఈ ప్రాబ్లం మీ కోచ్ తోటి మాట్లాడి, మీకు తెలియకుండా మీరు గాలి మింగే సంగతి మీ కోచ్కి తెలియదు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇలాంటి అలవాట్లు మీకుంటే మీ కోచ్ తోటి మాట్లాడండి కూర్చొని. సార్ ఇప్పుడు నాకు ఇలాంటి అలవాటు ఉంది, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ దీని గుండా ఈ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు, అప్పుడు మీకు ఏదైతే సప్లిమెంట్ ఇవ్వాలో మీ కోచ్ మీకు మంచి సప్లిమెంట్ ఏదైతే ఉందో అది సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు సింప్లీ ప్రోబయోటిక్ అనమాట. అది ఈ సింప్లీ ప్రోబయోటిక్ మీకు ఎప్పుడైతే ఇస్తారో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి 100% సపోర్ట్ అయింది. అర్థమవుతుందా? వాయిస్ క్లియర్గా ఉందా? టాపిక్ అర్థమైందా ఎవరికైనా? This is a story of good and evil, and it all happens inside Akash. While Akash seems to be cooking, there is a lot happening inside him. Actually, inside his gut. Billions of bacteria live in the city of microflora. What are they doing here? Whenever Akash eats something, the bacteria break it down to extract nutrients and send them to different parts of Akash's body. It's a busy day every day. Not all bacteria are good. There are always the bad ones waiting for a chance to take over the city and cause mayhem.
And Akash's unhealthy lifestyle is helping them grow stronger and more in number. They're taking over the city, spreading darkness everywhere. Akash can feel it. His immunity is low and he is easily falling sick. The good bacteria are reducing in number and can no longer fight on their own. They need help and they are praying for it every day. And that's when Akash comes across Simply Probiotic, right in time to support his gut health. Much to the good bacteria's delight, Akash picks a sachet, pours it in a glass of water and drinks it all up. But what does the sachet of Simply Probiotic contain? 1 billion live probiotic cultures that can survive through the acidic environment of the stomach, enter the city of microflora and help the good bacteria grow back to power. But is the war over? Not yet. Bacteria are flushed out of the city from time to time. This means Akash needs to replenish the good bacteria regularly with Simply Probiotic. And he does just that and starts to feel better. And why not? The city of microflora is full of joy as the balance is restored. Ever imagine you could carry 1 billion friends in your pocket? Herbalife Simply Probiotic. Carry it anywhere. Mix it with your favorite shake, tea or juice. And keep your gut healthy always. ఓకే ఓకే చూడండి, అది బ్యాడ్ బ్యాక్టీరియాని ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా వచ్చి డామినేట్ చేసిందో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా కూడా బయటికి వెళ్ళటం జరిగింది. ఈ ఏరోఫేజియా ఏదైతే ఈ గాలి మింగటం అనేది ఉందో, ఈ గాలి మింగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం అనేది మీ పొట్టలో మీకు తెలియకుండానే ఉంటుంది. మీరు గమనించుకొని మీ కోచ్ తోటి మీరు మాట్లాడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఇలాగ గాలి మింగటం వలన ఇంకొక సమస్య, ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో ఫామ్ అయిందో చాలా మందికి వెంటనే తిన్న తర్వాత కడుపులో మంట అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆహారం అంతా కుళ్ళిపోద్దో, మనం తిన్న ఆహారం వాస్తవంగా కుళ్ళిపోద్ది. ఈ కుళ్ళిపోవడం వలన మన ఒంట్లో ఫైర్ మొదలైంది అనమాట, లివర్లో ఫైర్ మొదలయ్యి దీని గుండా చాలా మంది ఈరోజు అవసరం లేకుండానే స్టంట్ వేయించుకుంటున్నారు, అవసరం లేకుండానే బైపాస్ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అంటే మనకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం మనకు వస్తూ ఉందో, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, డాక్టర్ గారి దగ్గరికి ఒక్కసారిగా మంట వచ్చినప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, నా హార్ట్లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది అనిపిస్తుంది. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తామంటే ఛాతీలో మంటగా ఉందన్నప్పుడు వాళ్ళు వెంటనే ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు, వాళ్ళకి తెలిసినటువంటి టెస్టులు చేసి అనవసరంగా మనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ అనవసరమైన ట్రీట్మెంట్ ఎవరో జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈరోజు గవర్నమెంట్ మనకి ఆరోగ్యశ్రీ అనేది ఒకటి హెల్త్ ఫ్రీగా మనకి అమౌంట్ ఇస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కోసం అది వాళ్ళ బిజినెస్. ఆ బిజినెస్కి మనం బలి కాకుండా ఉండాలి అంటే మన హ్యాబిట్స్ని మనం మార్చుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీకు హార్ట్లో ప్రాబ్లం ఉందండి, మీకు స్టంట్ వేయాలి లేదా బైపాస్ చేయాలి, మ్యాక్సిమం మీరు కనుక వెళితే ఖచ్చితంగా స్టంట్ పడ్డట్టే. ఖచ్చితంగా చాలామందికి అనవసరంగా స్టంట్లు వేయించుకొని తిరుగుతున్నారు. స్టంట్ వన్స్ పడిందంటే మీ లైఫ్ టైం ఇంకా 15 years గుర్తుపెట్టుకోండి. వన్స్ స్టంట్ పడిందంటే 15 years. వాడు ఎలాంటి స్టంట్ వేస్తున్నారు ఏంది అనేది తెలియదు. ఫ్రీగా వేసేది గవర్నమెంట్ దానికి మనం చూడదు వచ్చి. సో ఇలాంటి ప్రాబ్లం, నిజంగా హార్ట్ ప్రాబ్లం ఎప్పుడు రావాలంటే కనీసం 60 years 70 years తర్వాత రావాలి. వాస్తవంగా చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఏది కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంకా సార్ కూడా చాలాసార్లు చెప్పారు, 80 years తర్వాత మనకు లైఫ్ స్టైల్ డిసీజ్ రావాలి. 80 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్ 30-40 yearsగా రావడానికి కారణం ఏంటి అంటే మనం తినే అలవాటు సక్రమంగా లేవు. మనం ఎంత తినాలి, ఏం తినాలి, ఎలా తినాలి అనేది మనకు తెలియకనే. సో ఎప్పుడైతే మన రైట్ కమ్యూనిటీ, ఇలాంటి కమ్యూనిటీలో మీరు ఉంటారో ఖచ్చితంగా మీకు ఇదంతా కూడా హెల్ప్ అయింది. ఇలాంటిది వచ్చినప్పుడు, ఈ మంట వచ్చినప్పుడు మీరు తక్షణం మీరు ఉపశమనం కావాలి అంటే ఇలాంటి మంటను మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మన దగ్గర ఇంకో బెస్ట్ సప్లిమెంట్ ఉంది. తెలుసా మీకు? ఎవరు చెప్తారు? ఇంకో బెస్ట్ సప్లిమెంట్ ఉంది మన దగ్గర. ఇది చాలా అద్భుతమైనటువంటి సప్లిమెంట్. దీని గురించి బాగా చదవండి. మీరు గూగుల్లో చూడొచ్చు, లేదంటే మన కంపెనీ క్యాటలాగ్లో కూడా చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి గుణాలు,
ఇది ఏదైతే ఉందో ఈ సప్లిమెంట్లో ఉన్నటువంటి గుణాలు గుండా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ పోషకాలు గుండా ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచాన్ని విపరీతంగా బాధ పెడుతుందో చాలా మందికి, ఇప్పుడు మనం ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్లో సగానికి మందికి పైగా పెద్ద పేగు క్యాన్సర్ వ్యాధితోటి బాధపడతా ఉన్నారు. ఈ పెద్ద పేగు వ్యాధి క్యాన్సర్ నాకు లైఫ్ లాంగ్ నాకు దరి చేరకూడదు అంటే ఖచ్చితంగా మీరు వాడాల్సినటువంటి సప్లిమెంట్ ఏంటి అంటే అలో కాన్సన్ట్రేట్. అలో కాన్సన్ట్రేట్ ఎప్పుడైతే మీరు ఎవ్రీడే కూడా ఉదయం నిద్ర లేవడంతో ఒక 2 స్కూప్స్ కనుక మనం తీసుకోగలిగితే, ఒక 2 కప్పులు అలో కాన్సన్ట్రేట్ మనం ఎవ్రీడే కూడా తీసుకుంటే మన పెద్ద పేగు అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మన లివర్ ఎప్పుడు కూడా ఫైర్ ఏదైతే ఉందో ఇన్ఫ్లమేషన్ లేకుండా చాలా హ్యాపీగా మన గట్ అనేది కూడా శుభ్రంగా ఉంటుంది. ఈ అలో కాన్సన్ట్రేట్ నా దగ్గరికి ఒక క్లయింట్ కూడా వచ్చాడు. అలో కాన్సన్ట్రేట్ అతని దగ్గర నుంచి విపరీతమైన స్మెల్ వస్తూ ఉండేది. పాపం చాలా మంది డెంటల్ హాస్పిటల్లో డెంటల్ డాక్టర్లు చూపించాడు నోట్లో ప్రాబ్లం అని. నోట్లో ప్రాబ్లం కాదు, ఇది గట్లో ప్రాబ్లం. ఎప్పుడైతే సింప్లీ ప్రోబయోటిక్ అండ్ అలో కాన్సన్ట్రేట్ ఎప్పుడైతే కారణం ఏంది అంటే లోపలంతా కుళ్ళిపోయి లోపల నుంచి వాసన వస్తూ ఉంది. అది అతనికి అర్థం కావట్లా. ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చాడో నేను ఇదే చెప్పాను, నువ్వు ఎప్పుడైతే ఈ 2 సప్లిమెంట్స్ నువ్వు వేసుకుంటావో ఒక 90 డేస్ క్రమం తప్పకుండా వాడుకోండి. మీకున్నటువంటి ప్రాబ్లం అతను పాపం ఒక ప్రొఫెషనల్. మళ్ళీ చూద్దాం వీడియో. Let's show you a refreshing way to increase your fluid intake and keep your digestive system healthy. This is the aloe vera plant, one of nature's wonderful gifts. It is a natural healer and it is traditionally used for its digestive health benefits. We are bringing the goodness of aloe vera in the most efficient way with Herbalife Aloe Concentrate, a refreshing and soothing aloe beverage mix formulated with premium quality aloe vera to support your digestive system. Aloe helps soothe your stomach, absorb nutrients and keep your intestines healthy. Herbal Aloe Concentrate contains no artificial colors and low on calorie. Simply mix 15 ml of Herbal Aloe Concentrate in 120 ml of water to enjoy a healthy, refreshing and great tasting drink. Aloe vera is known to have digestive benefits and may also support hydration when consumed as a refreshing drink. Herbalife Aloe Concentrate. ఓకే, సో ఈ 2 సప్లిమెంట్స్ ఇది ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ హ్యాబిట్స్ గుండా మీకు వచ్చేటువంటి ప్రాబ్లం మెయిన్గా ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్ది, అలాగనే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు మీ న్యూట్రిషన్ ఏదైతే తీసుకుంటున్నాం మనం వెయిట్ లాస్ అవ్వాలని ఇక్కడికి వచ్చాము, కానీ ఈ హ్యాబిట్ మనం మార్చుకోకపోవడం వలన మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వము. ఎప్పుడైతే ఈ వెయిట్ లాస్ అవ్వమో మనకేమనిపిస్తుంది అంటే ఈ న్యూట్రిషన్ నాకు పని చేయలేదు అనుకుంటాం. న్యూట్రిషన్ కదా పని చేయదు, నీ లోపల బాడీ పని చేయట్లేదు. సో ఇది గమనించి మీ కోచ్ తోటి మాట్లాడండి. మీకు ఈ ప్రాబ్లం నుంచి మీకు సొల్యూషన్ అనేది 100% మీరు స్టార్టింగ్ చేసినటువంటి 1 వీక్ తర్వాతనే మీరు రిజల్ట్ అనేది గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో టాపిక్ ఇదంతా కూడా నాకున్నటువంటి ప్రాబ్లం, నా ప్రాబ్లం నేను ఇలానే సాల్వ్ చేసుకున్నాను. ఈ బెస్ట్ సప్లిమెంట్ కాకుండా ఇంకా 2 సప్లిమెంట్ డైజెస్టివ్ హెల్త్లో ఉన్నాయి, అవి కూడా వాడాను. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది నా పొట్ట. చాలా అంటే చాలా, అంతకుముందు నేను ఎంతైతే బాధపడ్డాను ఆ బాధ ఇప్పుడు ఏం లేదు. నేను ఏదైనా తినగలను, ఏది తిన్నా కూడా ఇప్పుడు మంచిగా నా డైజెస్టివ్ హెల్త్ అంతా కూడా ఉంది. సపోర్ట్ అయిందా టాపిక్ ఈరోజు? ఎంతమందికి సపోర్ట్ అయింది? ఇది అర్థమైందా? క్లియర్గా అర్థమైందా మీ అందరికి కూడా? వెరీ గుడ్, సూపర్. ఎవరైనా రిజల్ట్స్ చెప్తారా? రిజల్ట్స్ ఒక 2% టైం కూడా అయిపోవచ్చింది. ఒక 2% రిజల్ట్స్ చెప్పిద్దాం మనం. ఫస్ట్ పర్సన్ సింధు చిరంజీవ సుఖీభవ. సార్ అన్మ్యూట్ ఇస్తారా? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, మీ కోచ్? నా పేరు వేణుగోపాల్ సార్, మాది కారంపూడి. నా కోచ్ గుడి కార్తికేయ గారు. సార్ నేను కమ్యూనిటీ బ్యాక్ పెయిన్ తో వచ్చాను. ఓకే, 114 కిలోల దాకా ఉండేవాడిని సార్. మ్యాక్సిమం నేను 114.2 ఉండేవాడిని. ఈ రోజు టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సార్ 10 years నుంచి. ఒకే కంపెనీలో చేస్తాను.
ఎప్పుడు కూర్చొని చేసే జాబు. నాకు పొట్ట నేను బాగా ముందుకు ఎత్తుగా ఉండేది. సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ శ్రీరామ్ సార్కి షేర్ చేశాను. సో నాకు అలా ఉండడం వల్ల ఏమవుతుంది సార్, నాకు మా కోచ్ ఏం చెప్పారంటే ఓన్లీ మీరు బరువు తగ్గితేనే తగ్గుతుందని చెప్పారు. ఆ ప్రాసెస్లో మీరు చెప్పిన ప్రోబయోటిక్ నేను యూజ్ చేశాను. ఫస్ట్ మంత్లోనే 8.5 kgs తగ్గాను. నాకు ఆ బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ అయింది సార్. విత్ ఇన్ 1 monthలోనే కంట్రోల్ అయింది. అండ్ ఆ ఎత్తుగా ఉండే పొట్ట కూడా ఇప్పుడు నాకు కొంచెం ఫ్లాట్గా వచ్చింది. దాదాపు 27 కిలోలు తగ్గాను సార్. ఈ ప్రోబయోటిక్ తర్వాత 3 months తర్వాత అలోవెరా స్టార్ట్ చేశాను. అలోవెరా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫేవరెట్ అయిపోయింది. సో ఈ రెండు అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యి అందుకే వస్తున్న రిజల్ట్ చెబుదామని నేను చెప్పాను సార్. ప్రోబయోటిక్ నాకు బాగా ఉపయోగపడింది. అలాగే మల్టీవిటమిన్ కూడా యూజ్ చేశాను సార్ సప్లిమెంట్స్. క్వశ్చన్ సార్, నేను ఒక క్వశ్చన్, మీరు వెయిట్ లాస్ అవడానికి డైజెస్టివ్ హెల్త్లో ఏ సప్లిమెంట్స్ మీకు బాగా యూజ్ అయ్యింది? సార్ నాకు ఫస్ట్ సార్, ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా నాన్ వెజ్ బిర్యానీ తినడం, ఇర్రెగ్యులర్ తినడం, మీరు చెప్పినట్టు 5 years నేను ఒక 5-star హోటల్లో ఉన్నాను సార్. 5 years ఏసీ బయట ఎండనే 5 years చెన్నైలో హాలిడే 5-star హోటల్స్ ఉన్నాను. ఓన్లీ ఫుడ్ తినడం పడుకో అదే సార్. నాకు విపరీతంగా పడుతుంది, ఆయాసం వచ్చింది. ప్రోబయోటిక్ నాకు బాగా ఉంది. దాని తర్వాత అల్లో కాన్సెప్ట్ పడింది సార్. ఎంత వెయిట్ లాస్ అయ్యారు సార్ ఇప్పటికి? నేను 27 kgs వెయిట్ చేశాను. హ్యాపీనా? నేను ఫుల్ హ్యాపీ సార్. ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇది నచ్చి? మా ఫ్యామిలీలో 100 మంది యూజ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ అంతా యూజ్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ యూజ్ చేస్తున్నారు. దాదాపు 100 మంది పై హెల్ప్ చేస్తారు. సూపర్ సూపర్. సారీ క్లాప్స్ ఇస్తారు ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సుప్రియ మేడం. థ్యాంక్ యూ సార్. చూసారా సార్, 114 నుంచి 91 kgsకి వచ్చారు. ఏదైనా సుఖీభావాలు అనేది సాధ్యం, ఇలాంటి రిజల్ట్స్. అది మెయిన్ కోచ్ గైడెన్స్. సుఖీభావ కోచెస్ అంతా కూడా ట్రైన్డ్ అంటే వాళ్ళు స్వయంగా రిజల్ట్ తీసుకున్న తర్వాతనే కోచ్గా మారడం జరిగింది. మీకు ఎక్స్పర్ట్స్ అన్నమాట ఇక్కడ అందరూ కూడా. మీరు కోచ్ గైడెన్స్ తోటే మీరు ప్రోడక్ట్ అనేది యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సుప్రియ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చీరాల దగ్గర కుంకుమ. ఓకే, మీ కోచ్ మేడం? సునీత మేడం సార్. బ్రహ్మయ్య సార్. ఓకే, నాగేశ్వర సార్. ఓకే, చెప్పండి మేడం, మీ రిజల్ట్ ఏమొచ్చింది? మా సార్కి కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఏమో మనం చెప్పాము. ఓకే, మీ ద్వారా కాన్సన్ట్రేట్ వాడుతున్నాను, మంచి విటమిన్, జాయింట్ సపోర్టు, సెల్ యాక్టివేటర్ బాగున్నారు సార్. ఇప్పుడు హ్యాపీనా మేడం? వాడి చూడండి అన్నారు. సార్ ఉన్నారా? నిద్రపోతున్నారు. ఓకే, హ్యాపీనా? బాగుందా ఇప్పుడు సార్కి? బాగుంది సార్. ఫుడ్ తింటున్నారు, బాగుంది. చాలా బాగుంది. అట్లాగే తను కూడా ఫాస్ట్ గా తింటారు సార్ ఇప్పుడు కూడా ఫుడ్. నేను మీరు చెప్పిన తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత కొంచెం స్లోగా తింటారు. ఆ ఫుడ్ తినడం వల్ల పొట్టలోకి వెళ్ళిపోయి గ్యాస్